హలో ఎవరైనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన అనంతపురంలోనే ఎక్కడా లేనంత ఇది ఇక్కడ కుంభాభిషేకం అయితే నిర్వహిస్తున్నారు. సో ఎక్కడ అనుకుంటున్నారా, మన ఎస్కే యూనివర్సిటీ దగ్గర శ్రీ అభయాస్త ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే దక్షిణామూర్తి టెంపుల్ లో ఇక్కడ మహాకుంభాభిషేకం అయితే ఏర్పాటు చేస్తున్నారు. 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఇక్కడ 5 రోజుల పాటు ఇక్కడ మహాకుంభాభిషేకాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్భక్తులరా, స్వస్తి శ్రీ చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సర మాఘశుద్ధ పాడ్యమి సరియగు తేదీ 10/2/2024 తేదీ శనివారం మొదలు మాఘశుద్ధ పంచమి 14/2/2024 తేదీ బుధవారం వరకు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ సమీపంలో మారుతీపురం నందు వెలసిన శ్రీ అభయహస్త ప్రసన్న ఆంజనేయ స్వామి మరియు శ్రీ దక్షిణామూర్తి దేవాలయముల మహాసంప్రోక్షణ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. ఈ కార్యక్రమం 5 రోజుల పాటు దిగ్విజయంగా జరపాలని భగవత్ సంకల్పితమైనది. అందులో భాగంగా ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా, అలాగే కోరిన కోరికలు తీర్చే భక్తవరదుడు శ్రీ రామదూత అభయహస్త ప్రసన్న ఆంజనేయ స్వామి మరియు శ్రీ మేధ దక్షిణామూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీ అందరినీ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ శుభం కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. అభయాస్త ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఎంట్రన్స్ ఇక్కడ రైట్ సైడ్లో చూడండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారు. అలాగే ఇటు సైడ్ చూడండి శ్రీ కామాక్షి అమ్మవారు అయితే ఉన్నారు. మనం లోపలికి వెళ్దాం. చూడండి, మనం ఇప్పుడు శ్రీ అభయాస్త ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. శ్రీ అభయాస్త ఆంజనేయ స్వామి. అలాగే ఇక్కడ చూడండి వినాయకుని కూడా ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ చూడండి శ్రీ మహాసరస్వతి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. సో మనం దర్శనం చేసుకుందాం. శ్రీ మహాసరస్వతి అమ్మవారు. అలాగే ఇక్కడ చూడండి సీతారాముల లక్ష్మణ విగ్రహాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ చూడండి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే దక్షిణామూర్తి టెంపుల్ ఉంది. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. హరి ఓం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరీరంగైః సుష్ఠువాగుంసస్తనూభిः విషేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. భక్త మహాశయులకందరికీ కూడా విజ్ఞప్తి. ఈ రాబోయే మాఘమాసంలో అనగా ఫిబ్రవరి 10వ తారీఖు 2024 సంవత్సరం మాఘశుద్ధ పాడ్యమి మొదలగు మహాకుంభాభిషేకం 5 రోజుల పాటు 14వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 సంవత్సరం ఈ 5 రోజుల పాటు మహాకుంభాభిషేకం జరుగుతుంది. ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి ఏ దేవస్థానంలో కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి కుంభాభిషేకాలు ఇక్కడ నిర్వహించలేదు. ఇది మొట్టమొదటిసారిగా ఈ శివాలయం కట్టి 12 సంవత్సరాలు అవుతోంది. ఆ సందర్భంలో ఈ కుంభాభిషేకాన్ని చేయాలని చెప్పేసి సంకల్పించడం జరిగింది. అందులోనే భాగంగా ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా గుడి నిర్మించి 40 ఏళ్ళు పైబడింది. ఈ గుడికి
నా చిన్న బాల్యంలో 24 సంవత్సరాల కిందట ఈ గుడికి కుంభాభిషేకం చేయడం జరిగింది. అంతకు 4 రెట్టింపుగా అప్పటికి ఇంత ఇదిగా లేదనమాట. కాకపోతే ఇప్పుడంతా కూడా అనుకూలమైపోయింది కాబట్టి ఈ మహాకుంభాభిషేకం చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నారు. ఇక్కడ మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచన, గోపూజ, ప్రధాన కలశ స్థాపన అంతా కూడా మొదటి రోజు ఉదయం జరుగుతుంది. సాయంకాల సమయంలో అంతా కూడా జపాలు, నవగ్రహ జపాలంతా కూడా జరుగుతాయి. రెండో రోజు నవగ్రహ హోమాలు, ఉదయం అంతా కూడా నవగ్రహ హోమాలు, అరుణ పారాయణ, మహానారాయణ పారాయణ అంతా కూడా జరుగుతుంది. సాయంత్రం పూట దానికి సంబంధించినటువంటి అరుణ పారాయణ, దీనికి సంబంధించినటువంటి పారాయణలు మళ్ళీ కూడా సాయంత్రం కూడా జరుగుతాయి. మూడో రోజు ఉదయం పూట అరుణము, మహానారాయణము హోమాలంతా కూడా జరుగుతాయి. మూడో రోజు శతరుద్రియ కార్యక్రమం చేయాలని చెప్పేసి సంకల్పించినారు. అంగరంగ వైభవంగా శతరుద్రియం చాలా బాగా జరుగుతుంది. సాయంకాల సమయంలో మహాచండీ హోమం జరుగుతుంది. సుదర్శన హోమాలన్నీ కూడా జరుగుతాయి. నాలుగో రోజంతా కూడా పునః ఆంజనేయ స్వామికి అంతా కూడా అభిషేకాలు, మన్యసూక్త పారాయణతో అంతా కూడా ఏకాదశి వారం మన్యసూక్తంతో ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలంతా కూడా జరుగుతాయి. ఐదో రోజు చివరి రోజు కలశాలకి ఏ దేవతలైతే ఆహ్వానం చేసింటారో ఆ నీళ్ళంతా కూడా పైన గుడి గోపురం పైన ఉండేటువంటి శిఖరానికంతా కూడా ఆ కలశాలతో అంతా కూడా అభిషేకం చేస్తారనమాట. ఇదే మహాకుంభాభిషేకము అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.